ఒక మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్లో గవర్నమెంట్ 11,500 తోటి మద్దతు ధర ప్రకటించిందన్నారు. అదే ఆ మంత్రి ఎవరు, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళని వచ్చి రైతుల కాడ నిలబడి ఎంత కూలీలు అయితే ఆయన అన్నాడంట, ఎకరా ఒక కింటాకు వస్తే 1750 రూపాయలు మార్కెట్కు చేరంగా, అంటే 1,80,000 రూపాయలు ఒక ఎకరాకు ఆదాయం వస్తుందంట. ఆ ఆదాయం ఏదో ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కింద ఉండే మంత్రులు వాళ్ళు వచ్చి చూపించాలి. నారా లోకేష్ బాబు వాళ్ళు గవర్నమెంట్ వచ్చి నిలబడి రైతుల కాడ నిలబడి వాళ్ళే కోపిమనండి. ఇప్పుడుండే సిచ్యువేషన్ 520 రూపాయలు కూలి ఒక మనిషికి వచ్చేసి ఉదయం 9 గంటలకు వస్తారు, 4 గంటలకు లేచిపోతారు. ఎన్ని కింటాలు కోస్తున్నారు ఏమనేది గవర్నమెంట్ రమ్మను. చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఏదో నేను సంపద సృష్టిస్తాను ప్రజలను చేస్తానని కాదు మేడం. ఎవరికైనా రైతులకు ఎంత ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికరమైనది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో రైతులను ఒకసారి గమనించమను. సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను రైతులకు భరోసా ఇస్తాను, గిట్టుబాటు ధరలు ఇస్తాను, వాళ్ళకి నేను చేయాల్సిన అన్ని చేస్తాను అని అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదా మీకు? సర్వనాశనం అయిపోయారు మేడం రైతులు. నేను చెప్తున్నా సర్వనాశనం. ఈ సంవత్సరం అయితే మద్దతు ధర కాదు, అసలు ఒక రైతుకు కూలీలు రావట్లే. ఇప్పుడు కూలీలకు ఒక రైతు మిర్చి కోసిందంటే 1,00,000 రూపాయలు ఒక కోతకు బొక్క. ఏం పడుచుకుంటున్నారండి గవర్నమెంట్? ఏం పడుచుకుంటున్నారు? ఎందుకండి గవర్నమెంట్ ఊరికి వచ్చి మేము సంపద సృష్టిస్తాం, ఏం సృష్టించిన ఆయన? ఇదే సృష్టించడం.